ఒక లవ్ స్టోరీ అసలు ఇంపార్టెంట్ ఏంటి ఓ ప్రసాద్ అది గుర్తొచ్చింది భయ్య ఈ సినిమా చూస్తే. హాయ్ గైస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఏమిటంటే డెకాయిట్ మూవీ. ఈ సినిమా మొత్తం 2020 కోవిడ్ టైంలో సెటప్ అయ్యింది. ఆ టైంలో మనం అందరం ఎలా ఉన్నామో మీ అందరికీ తెలిసిందే. బయటకు వెళ్తే మాత్రం మాస్క్ తప్పనిసరి. ప్రతి ఒక్కరి ఫేస్ మీద టెన్షన్. అదే వాతావరణం ఈ సినిమాలో చూపించేలా ట్రై చేశారు. కానీ భయ్య కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమా అయిపోయాక కూడా నచ్చిందా అంటే నచ్చిందని కూడా చెప్పలేము, నచ్చలేదా అంటే నచ్చలేదని కూడా చెప్పలేము. ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో బయటకు వస్తాం. నాకు ఈ ఫీలింగ్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు, కానీ ఈ డెకాయిట్ మూవీ చూసిన తర్వాత నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. మీరు కూడా అలా ఫీల్ అయిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు మాత్రం స్టోరీ విషయానికి వస్తే భయ్య, ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీలా మొదలవుతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ముందుకు వెళ్తుంది. ఇద్దరు లవర్స్ చాలా డీప్ గా మ్యాడ్లీ ఇన్ లవ్, వాళ్ళ మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారు. కానీ ఒక్కసారిగా ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని జైల్లో పెట్టేస్తుంది. అక్కడే ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు. అసలు ఎందుకు పెట్టించింది, అంతకు ముందు ఏం జరిగింది, అతను అసలు బయటికి వస్తాడా, బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ తో సినిమా ముందుకు జరుగుతుంది. ఇప్పుడు మాత్రం హానెస్ట్లీ చెబుతున్నా భయ్య, ఫస్ట్ హాఫ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. టైటిల్స్ నుంచే ఒక స్టైల్, ఒక టోన్ అయితే సెట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్, విజువల్స్ అన్ని ఒక మంచి ఎంగేజ్మెంట్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక సాంగ్ యూజేజ్ ఉంటుంది. ఇంటర్వల్ బ్లాక్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. మూవీ అక్కడ వరకు చూశాక మాత్రం ఇది ఈసారి కూడా అడవిశేషు గారి లెట్ డౌన్ చేయరు అని అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా చెప్పాలి భయ్య. మనం సాధారణంగా తమన్, అనిరుద్ధ్ గురించి మాట్లాడతాం కదా, కానీ ఈ సినిమాకి గణేష్ గారు ఇచ్చిన బీజియం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్ కి ఒక ఎనర్జీ తీసుకువచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి అసలు సమస్యలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలవుతుంది. సినిమా హిందూపూర్ లో సెటప్ అయ్యి ఉంటుంది, కానీ స్క్రీన్ మీద చూస్తే ఆ రియల్ ఫీల్ అయితే రాదు. చాలా వరకు రామోజీ ఫిలిం సిటీ సెట్స్ లో తీశారని క్లియర్ గా కనిపిస్తోంది. వైడ్ షాట్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. లొకేషన్ ఫీల్ మాత్రం నిజంగా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా క్యారెక్టర్ బిహేవియర్ మాత్రం హిందూపూర్ లాంటి ప్లేస్ లో జరిగే కథకి క్యారెక్టర్స్ చాలా పాలిష్డ్ గా, స్టైలిష్ గా బిహేవ్ చేస్తారు. ఇది కొంచెం డిస్కనెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ కథకి ఒక గ్రౌండెడ్, రూటెడ్ అప్రోచ్ అవసరమని అనిపించింది నాకు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే భయ్య, ఈ సినిమా ఒక లవ్ స్టోరీ, కానీ లవ్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ అయిన సాంగ్స్ మాత్రం ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఒక స్ట్రాంగ్ లవ్ సాంగ్ కూడా లేదు. భీమ్స్ గారు ఇంతకు ముందు చాలా మంచి ఆల్బమ్స్ అయితే ఇచ్చారు, కానీ ఈ సినిమాలో మాత్రం సాంగ్స్ పూర్తిగా లెట్ డౌన్ అయ్యాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఒక మంచి సాంగ్ ఉంటే ఈ సినిమా నిజంగా ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక స్పెషల్ సాంగ్ ఉంది జోనితా గాంధీ గారి, కానీ ఆ సాంగ్ చూస్తుంటే అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. డాన్స్ కూడా చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. ఆ సీన్ మాత్రం సినిమా ఫ్లోన్ అయితే బ్రేక్ చేసింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అడవిశేషు గారు మాత్రం చాలా బాగా చేశారు. ఎమోషన్స్, యాక్షన్స్ అన్ని చాలా బాగా క్యారీ చేశారు. కానీ లుక్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్యారెక్టర్ కి కొంచెం రాఫీల్ ఉన్న యాక్టర్ ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ గారు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు దీంట్లో, కానీ డబ్బింగ్ మాత్రం కొంచెం ఆఫ్ గా అనిపించింది. వాయిస్ క్యారెక్టర్ ని డామినేట్ చేసిన ఫీల్ మాత్రం వచ్చింది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఒక చిన్న సీన్ లోనే తన ఓరా చూపించారు. ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడే ఒక వేరే ఎనర్జీ ఉంటుంది. మరి ఓవరాల్ గా చెప్పాలంటే భయ్య, ఈ సినిమాలో ట్విస్ట్లు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. లవ్ స్టోరీకి రావాల్సిన ఫీల్ మాత్రం పూర్తిగా రాలేదని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమా బిగ్గెస్ట్ మైనస్ కూడా. కానీ స్టోరీ మాత్రం పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. అందుకే సినిమా కూడా బోర్ గా అనిపించదు, కానీ పూర్తిగా సాటిస్ఫైడ్ కూడా చేయదు. మరి మీరు ఈ సినిమా చూస్తుంటే దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో మరి ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరిగా చూస్తుంటే చాలా థ్యాంక్స్.